భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచితంగా అవమానకరంగా మాట్లాడిన అమిత్ షా మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా పర్యటించే నైతిక హక్కు లేదని వామపక్షాల నాయకులు విమర్శించారు. అమిత్ షా రాష్ట్రంలో పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అమిత్ షా గో బ్యాక్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల నిరసనలో భాగంగా ఆదివారం కాకినాడ ఇంద్రపాలెం వంతెన వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు దువ్వాశేష్ బాబ్జీ, న్యూ డెమోక్రసీ నాయకులు జె వెంకటేశ్వర్లు, లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు గుబ్బల ఆదినారాయణ, కె నరసింహ, లోవా నాగేశ్వరరావు, ఎల్లారావు, సత్యబాబు, నూకరాజు, ప్రసాద్, కన్నారావు, లిబరేషన్ నాయకులు నరసింహరావు, సిపిఎం నాయకులు కె సత్యరాజు, పలువెలి వీరబాబు, మేడ్చెట్టి వెంకటరమణ, సిహెచ్ సతీష్, పాలిక రాజేంద్ర ప్రసాద్, అనపర్తి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ని అనుచితంగా మాట్లాడడం అంటే రాజ్యాంగం పట్ల విశ్వాసం లేకపోవడం, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేకపోవడం, దేశం పట్ల భక్తి లేకపోవడం. అతను మనువాద దృక్పథంతో వ్యవహరిస్తూ ఉన్నాడు. అంబేద్కర్ని విమర్శించే స్థాయి ఆయనకి ఎక్కడుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గోద్రా అల్లర్లకి కారణం ఆయన, అంతేవిధంగా బొంబాయి అల్లర్లకి కారణం వాళ్ళ పార్టీ, వాళ్ళ ఆర్ఎస్ఎస్. అంతేకాకుండా దాదాపు బాబ్రీ మసీదు కూల్చివేత కానీ, రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదానికి కారకులు కానీ వాళ్ళు ఈ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి మతాన్ని, దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చి పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఈ దేశం ఆర్థికంగా పతనం అవుతూ ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న రేట్లేంటి, ఇప్పుడున్న రేట్లేంటి? రూపాయి విలువ పతనం అవుతూ ఉంది. రూపాయి విలువ పతనం అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ను విమర్శించే నువ్వు అంతకంటే భారీ పతనానికి రూపాయి విలువను తీసుకెళ్ళావు. ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతూ ఉంది, నిరుద్యోగం భారీగా పెరుగుతూ ఉంది, అసమానతలు భారీగా పెరుగుతూ ఉంది. మీ ప్రభుత్వంలో ఎవరు బాగుపడ్డారు? అంబానీలు, అదానీలు తప్ప ఈ దేశంలో ఏమైనా బాగు జరిగిందా? ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నావు, గోద్రాలర్లకు కారణం అవుతా ఉన్నావు. నువ్వు దోషివి, నువ్వు క్రిమినల్వి. అంబేద్కర్ని విమర్శించే స్థాయి నీకు లేదని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. గో బ్యాక్ అమిత్ షా అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ప్రజాస్వామికవాదులు, రాజ్యాంగ విలువలను కాపాడుకునే వాళ్ళందరూ కూడా గొంతు ఎత్తకపోతే మనవాద శక్తులు దేశాన్ని ఇంకా నాశనం చేస్తాయి. ఇప్పటికే దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించాయి. దేశంలో అప్పులు కుప్పగా మార్చేశారు. ఏ ప్రధానులు చేయనన్ని అప్పులు చేసి విలాసాలు అనుభవిస్తూ ఉన్నారు. వీళ్ళ దుర్మార్గమైన చర్యలు ఖండించాలి. రాజ్యాంగం పట్ల వీళ్ళ అవిశ్వాసాన్ని ఖండించాలి. వీళ్ళు ద్వంద్వ నాలుకల విధానాన్ని ఖండించాలి. ఒకప్పుడు గాంధీని హత్య చేసిన గాడ్సేను పూజిస్తూ మీరు అంబేద్కర్ని విమర్శించడంలో ఆశ్చర్యం లేదు. మీరు గద్దె దిగండి. మీ ప్రజాస్వామిక విలువల పట్ల మీకు విశ్వాసం లేదు, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు, త్రివర్ణ పతాకం పట్ల మీకు విశ్వాసం లేదు. మీరు గద్దె దిగాలని డిమాండ్ చేస్తారు. అమిత్ షా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈరోజు రేపును ఆయన పర్యటనకి మేము నిరసన తెలియజేస్తున్నాం. ఆయన వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆయనకి రాష్ట్రంలో కానీ ఇతర చోట్ల కానీ పర్యటించేటువంటి నైతిక హక్కు ఏమాత్రము కూడా లేదు. అంబేద్కర్పై ఆయన తీవ్రమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన అసత్యారోపణలు చేస్తున్నారు, ఆయన వ్యతిరేక ఆరోపణలు చేస్తున్నారు. అంబేద్కర్ని పూజిస్తే మీకేం వస్తుంది, దేవుని పూజించుకోండి అంటున్నాడు ఆయన. అంబేద్కర్ని పూజిస్తేనే ఈ దేశంలో రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. అంబేద్కర్ వల్లనే రాజ్యాంగం వచ్చింది. ఇంకొక ముక్కలా చెప్పాలన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఎవరైనా సరే జైలుకి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చారంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే. దేవుని పూజింతే వీళ్ళు ఎవరో బయటికి రాలేదు. అలా అనుకుంటే దేవుని పూజింతేనే బయటకు వస్తారనుకుంటే కోర్టులు మూసేసేయచ్చు, చట్టం పుస్తకాలన్నీ కూడా పక్కన పెట్టేసేయచ్చు. అందుకని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే భారతదేశం ఈరోజు మనుగడ సాగిస్తున్నది. దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఒక మంత్రి అయి ఉండి ఆయనకి ఎటువంటి హక్కు కూడా లేదు. అలాంటి మనిషి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళిద్దరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. ఏం చేసి పెట్టాడు ఈ రాష్ట్రానికి అమిత్ షా? ఆయన పర్యటన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం.